హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో, చెప్పాను కదా ముందు పార్ట్‌లో మనం మ్యారినేషన్ ప్రాసెస్ చూసుకున్నాం. సో, నౌ మనం అసలు ప్రాసెస్ చూసుకుందాం. ఫస్ట్ నేను ఆయిల్ అండ్ కొంచెం బటర్ వేసుకున్నా. మీకు ఆయిల్ వేసుకోవచ్చు, ఘీ ఉంటే ఘీ వేసుకోవచ్చు. మీ విష్ అది. సో, నాకు బటర్ ఉంది కాబట్టి నేను బటర్ యాడ్ చేసుకున్నా. అండ్ మిర్చి, ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ అండ్ ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి మనం అంటిల్ బ్రౌన్ కలర్. సో, అందులోనే నేను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నా. ఓకేనా? సో, అవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేసరికి బాగా వేగిన తర్వాత మనం టమాటోస్ వేసుకోవడమే. సో, అలా తిప్పుతూ ఉంటే తర్వాత మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని ఇంకొకసారి బాగా తిప్పుకొని సో, మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఆ వెజిటేబుల్స్ని మనం అందులో యాడ్ చేసుకోవడం అన్నమాట. సో, ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత దానికి మనం లిడ్‌తో క్లోజ్ చేసి ఒక 5 to 8 మినిట్స్ దాన్ని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అవి పచ్చి వాసన పోతాయి కాబట్టి, మష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం అదో టైప్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ అనిపిస్తాయి కాబట్టి అది కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా కదా అని చెప్పాను కదా! సో, అది యాడ్ చేసుకొని అప్పుడు 2 కప్స్‌కి మనం 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో, వాటర్ వేసుకొని సాల్ట్‌ని మనం అడ్జస్ట్ చేసుకొని దాన్ని స్లో ఫ్లేమ్‌లో ఆర్ మీడియం ఫ్లేమ్‌లో జస్ట్ ఒక 20 మినిట్స్ స్లోగా కుక్ చేసుకుంటే చూసారా ఇలా కుతకుతలాడుతుంది కదా! సో, సారీ, గుమగుమలాడే మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. సో, ఇక్కడ మీరు చూస్తే 2 రైతాస్ ఉన్నాయి కదా! ఈ రైతా స్టోరీ తెలియాలంటే మీరు దేవరా కథ వినాల్సిందే. జోక్స్ అపార్ట్. సో, ఆ రైతా స్టోరీ ఏంటనేది నేను నెక్స్ట్ పార్ట్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ టేస్టింగ్ పార్ట్. సో, చూసారా సూపరొచ్చింది అండ్ చాలా కమ్మగా ఉంది తిన్న వెంటనే. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.